హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ సాయి గేమింగ్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఒక బోయ కూడా కొట్టలేదు. అందుకే ఒక బెర్ముడా ర్యాంక్ బోయ కొడదామని ఫిక్స్ అయ్యి మిల్లులో దిగుతున్నాను. సో లెట్స్ సీ ఇక్కడ ఏం దొరుకుతుందో నాకు చూద్దాం. సో దిగిన తర్వాత నాకు హెల్మెట్ అండ్ ఏదో దొరికింది. సో తీసుకున్న తర్వాత ముందరికి వెళ్తే యూబీ దొరికింది. అక్కడ నుంచి ఎన్ని కొడుతున్నారని గ్లోవాల్ వేసుకుని లోపల మిల్లులో వెళ్ళిపోయాను. అక్కడ నాకు లాంగ్ రేంజ్ గన్ను వెతుకుదామని చూస్తున్నాను. సో నాకు లాంగ్ రేంజ్ దొరుకుతుందో వెక్టార్ దొరికింది. సో అక్కడ నుంచి అక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది, దాంట్లో పలుగొడితే నేను ఉంటుందేమని పలుగొడితే AC-80 దొరికింది. సో అలా బయటికి వచ్చి పైన చూసి ఎనిమి ఉన్నారేమో అని చూసా. అవును, అక్కడ ఎనిమి ఉన్నాడు. కాదు అది ఎనిమి కాదు, అది ఒక స్కిల్. సో అలా ముందరికి వెళ్దామంటే అక్కడ ఎనిమి ఉన్నాడు. కొట్టాడో చూద్దామని. సో కొట్టాడు. సో పక్కకు వచ్చాను. సో నేను హీల్ వేసుకుంటున్నాను. సో పక్కన ఎవరైనా ఉన్నారో చూసుకున్నాను. సో వెనకాల ఎవరైనా ఉన్నారా అని చూసే లోపల ఒక ఎనిమి వచ్చి కొట్టారు. సో ఆ ఎనిమి ఎలాగైనా చంపాలని మళ్ళీ ఇక్కడ దిగుదామని ఇంట్లో దిగడానికి సాహసం చేశాను. సో ఎక్కడున్నాడు ఎనిమి ఎక్కడ? సో పైన కొట్లాడుకుంటారు. మనం కింద లూట్ తీసుకున్నాం. కింద నుంచి లూట్ తీసుకుని పడితే సడన్ సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకని మళ్ళీ మిల్లు కిందనే దిగాను. నాకు అక్కడ లాంగ్ రేంజ్ గన్ను దొరకలేదు. వెక్టార్ ఉంది. వెక్టార్ తీసుకున్న తర్వాత అలా బయటికి వచ్చాను. అక్కడ ఏదో ఎనిమిస్తున్నారు, కొట్లాడుకుని చచ్చిపోయారు. సో ముందరికి వెళ్ళి నేను ఫస్ట్ హెల్మెట్ అండ్ గన్ను తీసుకొని అక్కడ ఎనిమిది ఉన్నాడు, వాడిని కొడదామని ముందరికి వెళ్ళాను. సో అక్కడ వాడు ఎనిమిది వెనకాల నుంచి కొడితే షాట్ పడింది. తర్వాత వాడు గ్లోవాల్ వేసినాడు. సో మళ్ళీ కొట్టే సో అక్కడ లూట్ తీసుకొని మనం మిల్లంతా తిరిగి చూద్దాం ఏమేమి దొరుకుతుందో. సో అక్కడ నుంచి నేను ఏంటో భయ్యా, అప్పుడైతే మేము మిల్లులో ఆడేటప్పుడు ఆ స్క్వాడ్ అంతా ఒక దగ్గర కూర్చొని ఇంకా జోన్ అంతా వచ్చే టైం కల్లా ఆ జోన్ ప్రెడిక్షన్ చేసుకుంటూ ఆ జోన్లో కూర్చునే వాళ్ళం. సో ఇప్పుడు మనం మిల్లుకి రాజు అయ్యాం కాబట్టి మనం మిల్లంతా రౌండ్ వేసి చూద్దాం. సో ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని. సో లూట్ అంతా వెతుకుతున్నాం, నాకేం దొరకలేదు. ఏం లేదు. సో 2 కాయిన్స్ తీసుకున్నాను. గిఫ్ట్ బాట్ పోలు కొడతాను. నాకు ఒక మెడికిట్ అండ్ రిపేర్ కిట్ దొరికింది. అండ్ లూట్స్ దొరకలేదు. అలా మిల్లు పైకి వచ్చాను. తర్వాత కింద వెళ్తుంటే ఎవడో కార్ వేసుకొచ్చి వచ్చాడు. సో మిల్లుకి వస్తున్నాడు. సో వాడిని కిల్ చేద్దాం, మనం ఎలాగైనా కిల్ చేద్దాం. సో వాడు కార్ అపాడు కానీ వాడు కవర్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కొట్టాను. కవర్కి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. సో మనం నిదానంగా వాడి వెనకాల వెళ్ళిపోయి కొడదాం. సో అక్కడ కూడా లేడు ఎనిమిది. సో ఎక్కడబ్బా? సో పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పైన కూడా లేడే, సైడ్కి ఉన్నాడా? సో అక్కడ దాక్కున్నాడు దొంగ. సో అలా హెడ్ షాట్ కొట్టి వాడిని కిల్ చేసేసాను. సో మనకు అలవాటు ఉంది, ఇక లోటు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి లూట్ చేసేసాం. సో అది పునిచి అలవాటు అయింది, ఎప్పుడు పోదు.
అలా మిల్ అంతా తిరిగిన తర్వాత నాకు బోర్ కొట్టింది మిల్లు. సో నేను కిందకి వెళ్ళి అక్కడ ఎనిమిస్ ఉన్నారేమో అని చూసాను. కిందకి వెళ్ళాను, అక్కడ లూట్ ఉంది. సో అక్కడ ఎనిమిస్ ఉన్నారా? నో లేదు లేదు. సో ఉన్నారు అక్కడ. సో అక్కడ కారు బైక్ వేసుకుని ఒక ఎనిమిని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే, సో ఆ ఎనిమిది ఎందుకు ఇబ్బంది నేనే పెడుతున్నాను. సో అక్కడ కళ్ళు చోరీ చేయడంలో మనకంటే ఎవరు లేరు. సో వాడు కారు కూడా బైక్ వస్తున్నాడా? సో మన బైక్ కూర్చున్నాం. ఈ మధ్య కారు నమ్మకూడదు భయ్య, జీప్తో వచ్చి గుద్దేస్తారు, కిల్లు తీసుకుంటారు. సో ఏం కాదు భయ్య ఇది. బాబాయ్ గన్న బాబాయ్ ఇది చూసుకో బాబాయ్ మళ్ళీ. అలా పిచ్చి కుక్కలా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి భయ్య. సో మనం మళ్ళీ ఒకసారి వెళ్దాం, అక్కడ ఎవరైనా ఉంటారేమో. సో అక్కడ జోన్ కూడా మనకు అక్కడి నుంచే ఉంది. సో అలా పైకి వెళ్ళి జోన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కింద ఎవరైనా నిలుస్తున్నారో ఎవరు లేరు. సో దగ్గరికి వెళ్దాం. సో అక్కడి నుంచి అలా తిరిగి అలా వెళ్ళిపోవచ్చు మనం జోన్కి ఈజీగా. సో ఈ మ్యాచ్ అయినా పోయకూడదాం. సో ముందరికి వెళ్ళాను. తర్వాత అక్కడ ఎనిమిది ఉన్నాడు. ఎనిమిది దడా కొడితే ఆయన గోవాలు వేసుకుంది. నేను ఒరేని క్యాట్ వేసుకున్నాను. సో కొట్టదక్క చెప్తాక ఏంటి భయ్య ఏంటి లాంచర్స్ అని పెట్టుకుందా నేను? గోవాలు సేల్ చేసాను. చేద్దాం వీలైతుంది. అక్క జరాక కొంచెం కొంచెం ఆపు అక్క. రాధిక అక్క ఉన్నట్టున్నావు కదా అక్క, వదలట్లేదు నువ్వు. సో ఎనిమిది చూసాను. అక్కడ ఎనిమిది అక్క కొంచెం బాగా అక్క నిమిషం అలా కొడితే హెడ్ షాట్ పడిపోతుంది. 8 కిలోమీటర్ అక్క. రెస్ట్ ఇన్ పీస్ అక్క. అలా రాధికక్కని కిల్ చేసిన తర్వాత అలా ముందరికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఎనిమిస్ ఉన్నారు చూడండి. సో నేను ఎనిమిస్ హెల్ప్ చేశాను, ఎందుకంటే మనకి జాలిగా ఉండే కాబట్టి ఎనిమికి హెల్ప్ చేస్తాం తర్వాత చేస్తాం. సో అలా కిల్ అయిపోయిన తర్వాత నేను లోపలికి జోన్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి అలా బ్రిడ్జ్ కింద వెళ్తే ఒకడు కారు వేసుకొని వచ్చాడు. అరే భయ్యా ఏంటి భయ్యా కారు అస్సలు కొట్టేసాడు. అరే కారు పేలిపోయింది. కొట్టాను కాదు తగలేదు. పిల్లలు మళ్ళీ పిలవాల్సిన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు. సో కూడా అక్కడి నుంచి కొట్టున్నాడు భయ్యా. హెల్త్ అంతా పోయింది. సో మనం డిన్నర్ చేసుకుందాం. సో మనం ఎలాగైనా జోన్కి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి తప్పించుకొని. సో బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోదాం. మనం అక్కడ ఉన్న చంపేస్తాడు. సో బ్రిడ్జ్ కింద వెళ్ళిపోదాం.
సో నేను బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోతే జోన్కి వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయ్యి అలా జోన్కి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కొట్టేశాడు భయ్య. సో ఇంకో బిల్ల కూడా చచ్చిపోతా. హీల్ వేసుకోరా అయిపోయా చచ్చినట్టు. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో పక్కా పోయకూడదాం. బాయ్.